2024 జనవరిలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రోన్ ఇండియాకి రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆయన్ని జైపూర్ లోని హవామహల్ దగ్గర ఉన్న ఒక చిన్న టీ స్టాల్ కి తీసుకెళ్లారు. ఇద్దరు కలిసి టీ తాగారు. టీ తాగిన తర్వాత మోడీ గారు యూపీఐ త్రూ పేమెంట్ చేశారు. తర్వాత జరిగిన అఫీషియల్ బ్యాంక్వెట్ లో మ్యాక్రోన్ ఒక మాట చెప్పారు. ఐ విల్ నాట్ ఫర్గెట్ ద చాయ్ వి షేర్ టుగెదర్ బికాస్ ద టీ వాస్ పేడ్ త్రూ యూపీఐ. ఒక డెవలప్డ్ కంట్రీ ప్రెసిడెంట్ కే సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే డెవలపింగ్ కంట్రీలో రోడ్డుపై టీ అమ్మే ఒక స్ట్రీట్ వెండర్ కి కూడా జస్ట్ కొన్ని సెకండ్స్ లో డిజిటల్ పేమెంట్ చేరిపోవడం ఆయనకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. భారతదేశంలో ప్రతిరోజు 60 కోట్లకు పైగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ ఈ సిస్టమ్ అసలు ఎలా పనిచేస్తుంది, ఈ ట్రాన్సాక్షన్స్ కి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తున్నారు, ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్స్ అసలు డబ్బు ఎలా సంపాదిస్తున్నాయి, ఈ వీడియోలో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రాము అనే వ్యక్తి ఒక షాప్ కి వెళ్లి 100 రూపాయలు యూపీఐ పేమెంట్ చేయాలనుకున్నాడు అనుకుందాం. దానికోసం ముందుగా షాప్ లో ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తాడు. ఇక్కడ నుంచే అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఒక విషయం తెలుసుకోవాలి. యూపీఐ లో మెయిన్ గా 2 రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ పీర్ టు పీర్, అంటే మీరు మీ ఫ్రెండ్ కి లేదా ఫ్యామిలీ మెంబర్స్ కి డబ్బులు పంపితే అది P2P ట్రాన్సాక్షన్. రెండోది పీర్ టు మర్చెంట్, P2M, అంటే మీరు షాప్, హోటల్ లేదా ఏ మర్చెంట్ కైనా పేమెంట్ చేస్తే అది మర్చెంట్ ట్రాన్సాక్షన్. ప్రతి యూపీఐ యూజర్ కి ఒక VPA, వర్చువల్ పేమెంట్ అడ్రస్ ఉంటుంది. దీన్ని ఒక ఈమెయిల్ ఐడీలో అనుకోండి. ఎవరికైనా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తెలియకపోయినా మీ VPA ఉంటే చాలు, మీకు డబ్బులు పంపొచ్చు. మీ దగ్గర నుంచి రిక్వెస్ట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ప్రతి యూపీఐ ట్రాన్సాక్షన్ లో మొత్తం 4 పార్టీస్ ఉంటాయి. ఫస్ట్ పేయర్, అంటే డబ్బులు పంపే వ్యక్తి. సెకండ్ రిసీవర్, అంటే డబ్బులు తీసుకునే వ్యక్తి. థర్డ్ పేయర్ బ్యాంక్. ఫోర్త్ రిసీవర్ బ్యాంక్. ఈ మొత్తం ప్రాసెస్ ని కోఆర్డినేట్ చేసేది NPCI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సింపుల్ గా చెప్పాలంటే NPCI అనేది ఇండియాలో ఉన్న అన్ని యూపీఐ ట్రాన్సాక్షన్స్ కి ట్రాఫిక్ కంట్రోలర్ లాంటిది. ఇప్పుడు రాము గూగుల్ పే లో పే బటన్ నొక్కాడు అనుకుందాం. చాలా మంది అనుకున్నట్లుగా ఆ రిక్వెస్ట్ డైరెక్ట్ గా NPCIకి వెళ్ళదు. ఫస్ట్ అది PSP, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తుంది. ప్రతి యూపీఐ యాప్ వెనక ఒక లైసెన్స్డ్ బ్యాంకింగ్ పార్ట్నర్ ఉంటుంది. దాన్నే PSP అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పే కి యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ లేదా HDFC లాంటి బ్యాంక్స్ PSP లుగా వర్క్ చేస్తాయి. మీ యూపీఐ ఐడి ఏ బ్యాంక్ త్రూ జనరేట్ అవ్వాలి అనేది ఈ PSP నే డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ యూపీఐ ఐడి చివర ఓకే యాక్సిస్ అని ఉంటే గూగుల్ పే యాక్సిస్ బ్యాంక్ ని PSP గా ఉపయోగిస్తుందని అర్థం. అందుకే రాము పేమెంట్ రిక్వెస్ట్ పంపగానే అది PSP దగ్గరకు వెళ్తుంది. అక్కడ నుంచి NPCIకి రీచ్ అవుతుంది. NPCI ఫస్ట్ మర్చెంట్ యొక్క వర్చువల్ పేమెంట్ అడ్రస్ ని వెరిఫై చేస్తుంది. ఆ మర్చెంట్ డీటెయిల్స్ అన్ని జెన్యూన్ గానే ఉన్నాయా, ఆ అకౌంట్ వ్యాలిడ్ గా ఉందా అనే ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తుంది. అన్ని కరెక్ట్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే ఆ అడ్రస్ రిజాల్వ్ అవుతుంది. ఆ తర్వాత రాము తన యూపీఐ పిన్ ఎంటర్ చేస్తాడు. కానీ పిన్ ఎంటర్ చేసే ముందు కూడా ఒక ఇంట్రెస్టింగ్ సెక్యూరిటీ ప్రాసెస్ జరుగుతుంది. ఆ విషయం చాలా మందికి అసలు తెలియదు. అదేంటి, అది ఎలా పనిచేస్తుంది? రాము యూపీఐ పిన్ ఎంటర్ చేయక ముందు బ్యాక్గ్రౌండ్ లో ఒక సెక్యూరిటీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. రాముకి అది జరిగిందనే విషయం కూడా తెలియదు. ఎలా అంటే రాము ఫస్ట్ టైం గూగుల్ పే డౌన్లోడ్ చేసి తన బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి యూపీఐ సెటప్ చేసినప్పుడు అతని ఫోన్ సైలెంట్ గా ఒక SMS ని పంపింది. ఇది మనం చూసే నార్మల్ SMS కాదు, దీన్ని సైలెంట్ SMS అంటారు. ఈ SMS డైరెక్ట్ గా PSP, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తుంది. ఇందులో ఒక ఎన్క్రిప్టెడ్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్ ఆ ఫోన్ కి మాత్రమే యూనిక్. అంటే PSP కి ఈ సైలెంట్ SMS అందిన వెంటనే 2 విషయాలు తెలుస్తాయి. ఫస్ట్, ఈ రిక్వెస్ట్ ఏ డివైస్ ఐడి నుండి వచ్చింది. సెకండ్, ఈ SMS ఏ మొబైల్ నెంబర్ నుంచి పంపబడుతుంది. అంటే ఆ సిమ్ కార్డ్ నిజంగానే ఆ ఫోన్ లో ఇన్సర్ట్ అయి ఉందని కన్ఫర్మ్ అవుతుంది. ఈ 2 డీటెయిల్స్ ని కలిపి ఒక డివైస్ ఫింగర్ ప్రింట్ క్రియేట్ చేస్తారు. అప్పటి నుంచి మీ యూపీఐ అకౌంట్ జస్ట్ మీ మొబైల్ నెంబర్ కి మాత్రమే కాదు, ఆ స్పెసిఫిక్ ఫోన్ కి కూడా లింక్ అయిపోతుంది. అంటే మీ యూపీఐ అకౌంట్ మీ ఫోన్ తో పాటు బౌండ్ అయి ఉంటుంది. ఇప్పుడు రాము పేమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అతను పిన్ ఎంటర్ చేయక ముందే NPCI ముందుగా ఒక చెక్ చేస్తుంది. ఈ పేమెంట్ రిక్వెస్ట్ రిజిస్టర్డ్ డివైస్ నుంచే వచ్చిందా లేదా ఏదైనా అన్నోన్ డివైజా అని వెరిఫై చేస్తుంది. ఒకవేళ ఆన్సర్ నో అయితే అక్కడికక్కడ ట్రాన్సాక్షన్ రిజెక్ట్ అయిపోతుంది. పిన్ అడిగే అవసరం కూడా ఉండదు. మన ఎగ్జాంపుల్లో మాత్రం అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రాము తన 6 డిజిట్ యూపీఐ పిన్ ని ఎంటర్ చేస్తాడు. కానీ ఆ పిన్ ని గూగుల్ పే కూడా చూడలేదు, PSP కూడా చూడలేదు, NPCI కూడా చూడలేదు. ఎందుకంటే పిన్ ఎంటర్ చేసిన వెంటనే అది ఎన్క్రిప్ట్ అయిపోతుంది. ఆ ఎన్క్రిప్టెడ్ పిన్ ని చదివే హక్కు రాము బ్యాంక్ కి మాత్రమే ఉంటుంది. బ్యాంక్ దాన్ని డిక్రిప్ట్ చేసి పిన్ కరెక్ట్ గా ఉందో లేదో వెరిఫై చేస్తుంది. అన్ని పర్ఫెక్ట్ అయితే ఆ ట్రాన్సాక్షన్ ని అథెంటికేట్ చేస్తుంది. అందుకే యూపీఐ ని ప్రపంచంలోనే మోస్ట్ సెక్యూర్ పేమెంట్ సిస్టమ్స్ లో ఒకటిగా చెప్తారు. ఎందుకంటే ఇందులో 2 సెక్యూరిటీ లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ మీ రిజిస్టర్డ్ డివైస్, సెకండ్ మీ యూపీఐ పిన్. ఈ 2 మ్యాచ్ అయితేనే పేమెంట్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు అథెంటికేషన్ పూర్తయింది. తర్వాత ఏమవుతుంది, NPCI రాము బ్యాంక్ కి ఒక మెసేజ్ పంపుతుంది. ఈ అకౌంట్ నుంచి 100 రూపాయలు డెబిట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు బ్యాంక్ ఇంకొక 2 చెక్స్ చేస్తుంది. రాము అకౌంట్ లో నిజంగానే 100 రూపాయలు ఉన్నాయా, అతను తన డైలీ యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ ని క్రాస్ చేశాడా. ఈ 2 చెక్స్ కూడా పాస్ అయితే రాము అకౌంట్ నుంచి 100 రూపాయలు డెబిట్ అవుతుంది. దాని కన్ఫర్మేషన్ NPCIకి వెళ్తుంది. ఇన్ని ప్రాసెసెస్ జరిగాయి. క్యూఆర్ కోడ్, PSP, NPCI, ఎన్క్రిప్షన్, వెరిఫికేషన్, సెటిల్మెంట్, సర్వర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ పనిచేస్తున్నాయి. కానీ యూపీఐ మాత్రం మనకి పూర్తిగా ఫ్రీ. అయితే ఈ మొత్తం సిస్టమ్ ని మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చు అసలు ఎవరు భరిస్తున్నారు? మనకి యూపీఐ ఫ్రీగా అనిపిస్తుంది, కానీ ఈ సిస్టమ్ అసలు ఫ్రీ కాదు. 2022లో RBI చేసిన ఒక ఎస్టిమేట్ ప్రకారం ప్రతి 100 రూపీస్ పీర్ టు మర్చెంట్ ట్రాన్సాక్షన్ ని ప్రాసెస్ చేయడానికి యావరేజ్ గా 25 పైసా ఖర్చు అవుతుంది. ఈ కాస్ట్ సర్వర్స్, నెట్వర్క్, సెక్యూరిటీ,
టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెయింటెనెన్స్ ఇలాంటి చాలా విషయాల కోసం ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. రోజుకి కొన్ని క్రోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు ఈ చిన్న కాస్ట్ కూడా కలిపితే మొత్తం అమౌంట్ ఎంత పెద్దదిగా మారుతుందో. అయితే ఆ ఖర్చు ఎవరు చెల్లిస్తున్నారు? మనమా, మర్చెంటా లేదా గవర్నమెంటా? అసలు యూపీఐ వెనుక ఫైనాన్షియల్ మోడల్ ఎలా పనిచేస్తుంది? ప్రతి ట్రాన్సాక్షన్ కి ఖర్చు అవుతుంది. సర్వర్స్ వర్క్ చేస్తున్నాయి, సెక్యూరిటీ సిస్టమ్స్ రన్ అవుతున్నాయి, బ్యాంక్స్, పిఎస్పీస్, ఎన్పిసిఏ అందరూ ఈ ప్రాసెస్ లో పార్టే. అయితే మనం ఒక్క రూపాయి కూడా ఫీ కట్టట్లేదు. మరి ఈ మొత్తం ఖర్చు ఎవరు భరిస్తున్నారు? నిజానికి యూపీఐ కంప్లీట్ ఫ్రీ సిస్టమ్ కాదు, మనకు మాత్రమే ఫ్రీ. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ త్రూ పేమెంట్ చేస్తే ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక ఎండిఆర్, మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనే ఫీ ఉంటుంది. ఈ ఫీ త్రూ వీసా, మాస్టర్ కార్డ్, బ్యాంక్స్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెయింటైన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్రెడిట్ కార్డ్ తో 100 రూపాయలు పేమెంట్ చేస్తే మర్చెంట్ కి కంప్లీట్ గా 100 రావు, 98 లేదా 99 మాత్రమే రావచ్చు. మిగిలిన అమౌంట్ ట్రాన్సాక్షన్ ఫీగా కార్డ్ నెట్వర్క్, బ్యాంక్స్ మధ్య షేర్ అవుతుంది. ఇదే వరల్డ్ వైడ్ కార్డ్ పేమెంట్స్ లో ఫాలో అయ్యే బిజినెస్ మోడల్. కానీ యూపీఐ లాంచ్ అయినప్పుడు మర్చెంట్ పేమెంట్స్ పై కూడా ట్రాన్సాక్షన్ ఫీ ఉండేది. ఆల్మోస్ట్ 0.3% ఎండిఆర్ ఛార్జ్ చేసేవారు. కానీ గవర్నమెంట్ కి ఒక భయం ఉండేది, ఫీ పెడితే పబ్లిక్ యూపీఐ ని పెద్దగా యూజ్ చేయరని. అందుకే 2020 జనవరిలో గవర్నమెంట్ ఆ ఫీని కంప్లీట్ గా రిమూవ్ చేసేసింది. ఒక్క గోల్, క్యాష్లెస్ ఎకానమీని ప్రమోట్ చేయడం. ఈ స్ట్రాటజీ వండర్ఫుల్ గా వర్క్ అయింది. 2020లో ప్రతి నెల సుమారు 2 బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరిగేవి. జస్ట్ 5 years లోనే అది 18 బిలియన్ మంత్లీ ట్రాన్సాక్షన్స్ కి పెరిగింది. ఈ రోజు ప్రపంచంలో జరిగే రియల్ టైమ్ డిజిటల్ పేమెంట్స్ లో ఆల్మోస్ట్ సగం ట్రాన్సాక్షన్స్ ఇండియాలోనే జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ యావరేజ్ గా 2,000 నుంచి 3,000 కోట్ల వరకు సబ్సిడీ అలొకేట్ చేస్తుంది. కానీ బ్యాంక్స్, పేమెంట్ కంపెనీస్ మాత్రం ఈ సిస్టమ్ ని మెయింటైన్ చేయడానికి అంతకు మించిన వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్తున్నాయి. దీని ఎఫెక్ట్ కూడా కనిపించడం స్టార్ట్ అయింది. పాస్ట్ లో మార్చి, ఏప్రిల్ నెలల్లో యూపీఐకి చాలా సార్లు అవుటేజెస్ వచ్చాయి. ఎందుకంటే ట్రాఫిక్ ఒక్కసారిగా ఓవర్లోడ్ అయిపోయింది. కొన్ని బ్యాంక్స్, కొన్ని పేమెంట్ యాప్స్ ఆ లోడ్ ని హ్యాండిల్ చేయలేకపోయాయి. అందుకే ఎన్పిసిఐ కూడా కొన్ని కేసెస్ లో ట్రాన్సాక్షన్ లిమిట్స్ లాంటి మెజర్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకో ఇంపార్టెంట్ థింగ్, సెక్యూరిటీ. వీసా, మాస్టర్ కార్డ్ లాంటి గ్లోబల్ కంపెనీస్ ప్రతి సంవత్సరం ఫ్రాడ్ డిటెక్షన్, సైబర్ సెక్యూరిటీ కోసం బిలియన్ల డాలర్లు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కానీ యూపీఐలో ట్రాన్సాక్షన్ ఫీ లేకపోవడం వల్ల అంత పెద్ద లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కష్టమవుతుందని బ్యాంక్స్, పేమెంట్ కంపెనీస్ చెప్తున్నాయి. యూపీఐ పూర్తిగా ఫ్రీ ఉండడం వల్ల దేశంలో డిజిటల్ పేమెంట్స్ విపరీతంగా పెరిగాయి. అదే టైంలో ఈ భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మెయింటైన్ చేయడానికి ఎవరో ఒకరు ఖర్చు పెట్టాల్సిందే. దానికి ఒక సొల్యూషన్ ఏంటంటే, ప్రతి చిన్న ట్రాన్సాక్షన్ పై ఫీ వేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 కంటే ఎక్కువ అమౌంట్ ఉన్న ట్రాన్సాక్షన్స్ పై మాత్రమే చిన్న ఫీ తీసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అవసరమైన రెవెన్యూ జనరేట్ అవుతుంది. లేదా గవర్నమెంట్ సబ్సిడీని ఇంకా పెంచొచ్చు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఈ రోజు యూపీఐ ఇండియన్ డిజిటల్ ఎకానమీకి బ్యాక్ బోన్ గా మారిపోయింది. రోజు కోట్ల మంది ఆలోచించకుండానే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నారు. కానీ ఆ 2 సెకండ్లలో కనిపించే పేమెంట్ సక్సెస్ఫుల్ అనే ఒక్క మెసేజ్ వెనక వేలాది సర్వర్స్, వందలాది బ్యాంక్స్, ఎన్పిసిఏ, పిఎస్పీస్, అడ్వాన్స్ సెక్యూరిటీ సిస్టమ్స్, మరెన్నో టెక్నాలజీస్ కలిసి పనిచేస్తున్నాయి. అందుకే తర్వాతిసారి మీరు యూపీఐతో పేమెంట్ చేసినప్పుడు జస్ట్ డబ్బులు పంపమని మాత్రమే కాదు, ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ డిజిటల్ పేమెంట్ నెట్వర్క్స్ లో ఒకదాన్ని యూజ్ చేస్తున్నామని కూడా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ Prime9.